యుద్ధం ఓ ప్రాంత భవిష్యత్తునే కాదు ఆలోచనను మార్చేస్తుంది. వార్ వచ్చినప్పుడు మొదటిగా బలయ్యేది సత్యమే. యుద్ధం చుట్టూ చేరే ప్రచారాలు, వినిపించే గుసగుసలు అన్నీ నికాం. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ చుట్టూ ఇలాంటిదే కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ చనిపోయారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకీ నిజమేంటి? ఆ ఇద్దరి చుట్టూ జరుగుతున్న ప్రచారంపై ఇరాన్, ఇజ్రాయెల్ ఏమంటున్నాయి? మొజ్తబా ఖమేనీ, నెతన్యాహు బతికే ఉన్నారా? ఇద్దరు నేతల ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా సందేహాలు. ఇజ్రాయెల్ అమెరికా దాడిలో మొజ్తబా ఖమేనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయారని వార్తలు. ఆ ఇద్దరి చుట్టూ జరిగే ప్రచారంలో నిజమెంత? అసలు ఇద్దరి చుట్టూ ఇలాంటి ప్రచారం ఎందుకు? మొజ్తబా ఆరోగ్య పరిస్థితిపై ఇరాన్ ఏమంటోంది? నెతన్యాహు చుట్టూ ప్రచారంపై ఇజ్రాయిల్ మాటేంటి? ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని అమెరికా, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్ పై భీకర దాడులు చేస్తోంది. యుద్ధం మొదటి రోజు దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఆ తర్వాత ఆయన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మొజ్తబా కూడా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన కోమాలో ఉన్నట్లు బ్రిటన్కు చెందిన ది సన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయన కాళ్లు కోల్పోయారు అని వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. మొజ్తబా ఉన్న ఆస్పత్రి విభాగాన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని, ఆయన ఆదేశాలు లేకున్నా ఇరాన్ నేతలు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చని తెలిపింది. దీంతో ఆయన మరణం చుట్టూ ప్రచారం మొదలైంది. వందలాది మంది ఇరానియన్లు మొజ్తబా ఫోటోకు విధేయత తెలుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన చనిపోయారనే వార్తలు మరింత బలంగా వినిపించాయి. అయితే ఇరాన్లో నేతలు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా చిత్రపటానికి విధేయత తెలిపే అలవాటు ఉంది. అయితే మొజ్తబా ఎప్పుడో చనిపోయారని, ఆ విషయాన్ని ఇరాన్ దాచిపెడుతోందని, తొలుత ఆయన కోమాలో ఉన్నారని చెప్పి ఆ తర్వాత కొన్నాళ్లకు చనిపోయారని ప్రకటిస్తుందని ఇజ్రాయిల్ అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ఖమేనీ మరణ వార్తలను ఖండిస్తున్నాయి. ఆయన బతికే ఉన్నారు అనేందుకు నిదర్శనంగా ఖమేనీ ప్రకటనను విడుదల చేశాయి. ఆయన ఆరోగ్యం చుట్టూ వినిపిస్తున్న ఊహాగానాలను మంత్రులు తోసిపుచ్చారు. అయితే ఆయన నిజంగా బతికే ఉంటే ఒక్క నిమిషమైనా లైవ్ వీడియోలో కనిపించి జనాలకు ధైర్యం చెప్పి ఉండొచ్చు కదా అని ఇజ్రాయిల్ ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇకటు మొజ్తబా బతికే ఉన్నారా లేదా అనే విషయంపై తనకు క్లారిటీ లేదని, ఆయన ప్రాణాలతో లేరని విన్నాను అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీస్తున్నాయి. ఇకటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోగ్యంపై కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. తమ దాడుల్లో నెతన్యాహు ఉన్న బంకర్ బ్లాస్ట్ అయిందని, ఆయన చనిపోయారని ఇరాన్కు ప్రసార మాధ్యమాల్లో పలు కథనాలు వచ్చాయి. నెతన్యాహు కూడా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా భౌతికంగా కనిపించలేదు. వారు మొదటి రోజు ఫిబ్రవరి 28న ఒక వీడియోను విడుదల చేశారు. మార్చి 7న ఇజ్రాయెల్ సైన్యాన్ని అభినందిస్తూ మరో వీడియో రిలీజ్ చేశారు. అయితే రెండో వీడియోను ఏఐతో ఎడిట్ చేశారని, అందులో ఉన్నది నిజంగా నెతన్యాహు కాదనే అనుమానాలు మొదలయ్యాయి. వీడియోలో కొన్ని సందర్భాల్లో ఆయన కుడి చేతికి 6 వేళ్లు కనిపించాయని, ఎడమ చేతి వేళ్లన్నీ ఒకే పరిమాణంలో ఉన్నాయని, అది ఏఐ వీడియో కావడం వల్లే అలా జరిగిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మార్చి 12న వీడియో లింక్ ద్వారా నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. అది కూడా ఏఐతో ఎడిట్ చేసిన వీడియో అని, అందులో ఉంది నెతన్యాహు కాదనే అనుమానాలు వస్తున్నాయి. వీడియోలో రిపోర్టర్లు కనిపించలేదని, కేవలం గొంతులు మాత్రమే వచ్చాయన్నది మెయిన్ డౌట్. నెతన్యాహు ఆరోగ్యంపై వినిపిస్తున్న ఊహాగానాలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఖండించింది. హత్యాయత్నం జరిగిందని, ఆయన చనిపోయారంటూ వైరల్ అవుతున్న వార్తలు పచ్చి అబద్ధాలని, ప్రధాని క్షేమంగా ఉన్నారు, తన విధుల్లో బిజీగా ఉన్నారని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో సాగుతున్న ఊహాగానాలకు తెర పడినట్లయింది. ఆయన చేతికి 6 వేళ్లు ఉన్నాయనే వివాదంపై
ఏఐ చాట్బాట్ గ్రోక్ క్లారిటీ ఇచ్చింది. అది కేవలం ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమే అని స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఫుటేజీల్లో 5 వేళ్లే ఉన్నాయని తేల్చి చెప్పింది. పశ్చిమాసియాలో జరుగుతోంది 2 దేశాల మధ్య యుద్ధమే అయినా ఆ ప్రభావం ప్రపంచం మీద పడుతోంది. ఇంతటి భీకర యుద్ధంలో అసలు ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతున్నట్లు, దేశాధిపతులు ప్రమాదంలో ఉన్నారనే వార్తలు వైరల్ అవ్వడం కూడా యుద్ధ రీతిలో భాగమైపోయిందా? నెతన్యాహు, ఖమేనీ చుట్టూ వినిపిస్తున్న ప్రచారం నిజమే అయితే జరగబోయేది ఏంటి? ఒకప్పుడు యుద్ధం అంటే సైనికులు, ఆయుధాలు, యుద్ధ విమానాలు ఇవే కనిపించేవి. ప్రపంచం అడ్వాన్స్డ్ అయింది. యుద్ధ రీతులు కూడా మారిపోతున్నాయి. సమాచారం కూడా ఇప్పుడు యుద్ధంలో ఆయుధంగా మారుతోంది. నిజానికి యుద్ధాల్లో ముందుగా సమాధి అయ్యేవి నిజాలే. పాలకులు ముందుగా నిజాలను చంపేసి అబద్ధాలు ప్రచారం చేయడంతోనే యుద్ధాలకు బీజాలు పడుతాయి అనే అభిప్రాయం ఉంది. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అనేక యుద్ధాలకు అబద్ధాలే పునాదులుగా నిలిచాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. 1955లో జరిగిన వియత్నాం యుద్ధమైనా, ఇరాక్ వారైనా ఇలా మొదలైంది. ఇప్పుడు టెక్నాలజీ మరింత పురోగతి సాధించింది. సోషల్ మీడియా రాకతో ఇదో ప్రచారాస్త్రంగా మారింది. ఇరాన్ యుద్ధంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశాధినేతలు చనిపోయారనే ప్రచారం వెనక ప్రత్యర్థి దేశాన్ని మానసికంగా దెబ్బతీయడమే కాదు, సైనిక వ్యూహాలను వీక్ చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆట ఎవరాడుతున్నారు, ఎవరు మొదలు పెట్టారనే సంగతి ఎలా ఉన్నా ఈ గేమ్లో అసలు నిజాలు సమాధి అవుతున్నాయి. చావులు, సమాధుల చుట్టూ నిజాలు తిరుగుతున్నాయి అనేది ఇంకొందరి వాదన. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయా దేశాలు క్లారిటీ ఇచ్చినా ఇది ఆగడం లేదు. అయితే ఇదే నిజం అయితే ఊహించని ప్రమాదాన్ని ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇద్దరు చనిపోయి ఉంటే పశ్చిమాసియా అంతా రక్తంతో తడిసిపోతుంది. ప్రపంచానికి కూడా ఆ రక్తపు మరకలు అంటుకుంటాయనే భయాలు కనిపిస్తున్నాయి. సుప్రీం లీడర్ చనిపోయాడు అని ఇరాన్ ఇప్పటికిప్పుడు వీక్ అయిపోదు. ఐఆర్జీసీ, హిజ్బుల్లా, హమాస్ మరింత యాక్టివ్ అయిపోయి పశ్చిమాసియాలో విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయం. ఇక ఇజ్రాయిల్ విషయంలోనూ అదే జరుగుతుంది. అమెరికా మరింత దూకుడు చూపించడం ఖాయం. వ్యూహమో మరేదైనా కారణమో కానీ యుద్ధాలు జరిగినప్పుడు ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. ఇదేం కొత్త కాదు. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి వినిపిస్తోంది ఇదే. అయితే అటు ఇరాన్, ఇటు ఇజ్రాయిల్ తమ దేశాధినేతల ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాయి. ఇప్పటికైనా ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందో, కొత్త మలుపు తిరుగుతుందో?